మరియు నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర జిల్లాల నుండి చెస్ టోర్నమెంట్లో పాల్గొనడానికి వచ్చిన విద్యార్థులకు మరియు ప్రజలందరికీ కూడా స్వాగతం. రుద్రమదేవి చెస్ అకాడమీ మరియు సేవా టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో సమ్మర్లో పిల్లలకు మరియు పెద్దవాళ్ళకు కూడా వాళ్ళ మేధో సంపత్తిని పెంచడానికి కోసం ఇప్పుడున్న ఈ కంప్యూటర్ రంగంలో, డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లకి, టీవీలకి, ఎలక్ట్రానిక్స్ డివైస్కి అలవాటు పోయిన ఈ తరుణంలో మనం చిన్నప్పటి నుండి ఏవైతే నేచురల్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ పిల్లలకు అలవాటు చేయడం కోసం, ఎందుకంటే అందరూ ఎలక్ట్రానిక్ వైపు పరిగెడుతున్నారు. ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ ఉంటేనే అన్నం తింటున్నారు, పిల్లలు సెల్ ఫోన్ ఉంటేనే హోంవర్క్ చేస్తున్నారు, సెల్ ఫోన్ ఇస్తేనే స్కూల్కి వెళ్తున్నారు. అట్లాంటి దాన్ని డైవర్ట్ చేయడం కోసం మనకు గేమ్స్ అన్నీ నేర్పించడం. అందులో చెస్ అనేది మీ అందరూ తెలుసు, చెస్ అనేది చాణుక్యునిలాగా మన మేధస్సుని వివిధ కోణాల్లో డెవలప్ చేస్తుంటుంది. సో మన మెదడుని బాగా ఆలోచింపజేసే విధంగా, టెక్నికల్గా ఏ విధంగా ఆలోచించేసే విధంగా ఈ చెస్ గేము నేర్చుకోవడం వల్ల మేధస్సు అనేది అభివృద్ధి చెందుతుంది. అందుకే పిల్లలు చిన్నప్పటి నుండి కూడా మనం ఈ చెస్ అలవాటు చేస్తే కనుక వాళ్ళ మానసిక మేధస్సు కనుక పెరుగుతుంది. అందుకనే ఇట్లాంటి గేమ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ప్రతి స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు చెస్ ఎక్కువ అవేర్నెస్ వచ్చింది, అందరు చెస్ నేర్చుకుంటున్నారు. మీరు చూడండి, సమ్మర్లో ప్రతి బుక్ స్టాల్ నుండి ప్రతి ఇంటికి ఏదో ఒక చెస్ బోర్డు కొనుక్కొని వెళ్తారు. ఇంతకుముందు అట్లనే తీసుకొని వెళ్ళేవారు, కానీ ఎక్కువ ఏదో ఒకసారి 2 సార్లు ఆడి నేర్చుకోక అట్లా వదిలేసేవారు. కానీ ఇప్పుడు అందరికి బాగా అవేర్నెస్ వచ్చింది, పిల్లలకి ఏదైనా గేమ్స్ నేర్పాలి. సో ఆ సెల్ ఫోన్ నుండి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో అందరి పేరెంట్స్ కూడా ఈ చెస్ గేమ్స్ నేర్పుతున్నారు. సో వాళ్ళ గేమ్స్ నేర్చుకున్నాక వాళ్ళకు ప్రదర్శించడానికి ఏదో ఒక స్టేజ్ కావాలి. సో దానికోసం మేము ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నాం. వాళ్ళ కాంపిటీషన్, వాళ్ళ ఐక్యూ టెస్ట్ చేయడం కోసం ఏదైనా పోటీ తత్వం ఉండాలి. ఇదంతా పోటీ ప్రపంచం, 21st సెంచరీ కంప్యూటర్ యుగం. ప్రతిదీ కూడా మనకంటే ఇప్పుడు వచ్చే జనరేషన్స్ పిల్లలందరూ కూడా చాలా అడ్వాన్స్గా ఉన్నారు. సో వాళ్ళకు గేట్గా కూడా టెక్నాలజీ పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నాయి. కాబట్టి దానిలో ఈ మేధస్సును ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి గేమ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈరోజు దాదాపు 140 మంది 150 మంది స్టూడెంట్స్ మిగతా చుట్టుపక్కల తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి వచ్చారు. ఇక్కడ మొట్టమొదటిసారిగా రుద్రమదేవి చెస్ అకాడమీ, రాజు గారు డైరెక్టర్, ప్లస్ నేను సేవా టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ, టూరిజం అంటే స్పోర్ట్స్ టూరిజం కూడా నా టూరిజంలో ఒక భాగం. ఇది ఒక ఎన్జిఓ. టూరిజం కాకుండా స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయడం కోసం మేము ఇద్దరం కలిసి ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇట్లా ప్రతి 2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి కూడా కాంపిటీషన్స్ పెడతాం. ప్రతి అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా మేము ఈ చెస్ను ఇంట్రడ్యూస్ చేసి చెస్ కోర్స్ కొనియడానికి, అక్కడ ఉన్న టీచర్స్ చేయడానికి మేము త్వరలో పెద్ద కార్యక్రమం చేయబోతున్నాం. ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ కూడా చెస్ గురించి నేర్పడానికి అన్ని ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు ప్రతి జిల్లాలో. ఇప్పుడు మనకు మీరు చెస్ ప్లేయర్ అంటే తెలుసు, ఆనంద్, విశ్వనాథ్ ఆనంద్, నాకైతే అతను ఒక్కడే తెలుసు. నేను 6th కోనేరు హంపి. ఇలా చాలా మంది ఇప్పుడు మన దగ్గర నుంచి ఇండియాలో టాప్ మోస్ట్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు, 4th ప్లేస్ 5th ప్లేస్ ఉన్న వాళ్ళు కూడా. సో అప్పటి నుండే చెస్ అనేది, విశ్వనాథ్ ఆనంద్ ఉంటే చెస్ అనేది బాగా చాలా మందికి ప్రాచుర్యంలోకి వచ్చింది. కోనేరు హంపి వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా మీ మానసిక సూపర్గా మిగతా విషయాలన్నీ మన రాజుగారు అడిగి తెలుసుకుంటాం.